అవార్డు వేసింది. అట్లాడమ్మా, అది ఫోటో వచ్చింది, వీడియో వస్తుందా? నాకు డొనేట్ చేసిన వాళ్ళు వచ్చి వడ్డించినారంటే చాలా ఆనందము. అదే మేడం వాళ్ళకు కూడా చెప్పా, 97% డోనర్స్ తక్కువ వస్తున్నారు. టైము స్పెండ్ చేసుకోవాలి. అంటే అందరికీ వడ్డీయడం కూడా కష్టం ఒక్కోసారి. నేను ఇంతకుముందు అందరికీ వడ్డించేవాడిని, ఎందుకంటే 10 చోట్ల తిరుగుతాం కాబట్టి అన్ని మిగతా కార్యక్రమాలు చేయడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే డైలీ చేసేవాళ్ళం కాబట్టి అది కూడా. నిదానం తినే పెద్దయినా మళ్ళీ వైట్ రైస్ ఉంది. చక్కగా భోంచేసి చక్కగా రెస్ట్ తీసుకోండి. ఈరోజు వాతావరణం కూడా బాగుంది, ఎండలు తగ్గాయి. మనకు ఋతుపవనాలు తొందరగానే వచ్చాయి. అమ్మా వీడియోలోనే చెప్తున్నా, హంగామా కాదు. బాహుబలి సినిమా తీసినటువంటి రాజమౌళే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదేముందమ్మా, ఇంకో మీలాంటి వాళ్ళు మీరు వస్తే, దాతలు వస్తే ఇంకో 10 మంది దాతలు వస్తారనే ఉద్దేశంతో వీడియోలు తీయడమే. ఇది ఏదో స్వార్థం కోసం తీయడం కాదు. అది నేను అనడం. అనుకునే వాళ్ళని అనుకోనియండి, ఏం చేస్తాము. అది అసలు చెప్పిన టైంకి వాళ్ళు రెడీగా ఉన్నారు కాచుకొని. ఒక 2 నిమిషాలు, సార్ నేను ఆఫీస్లో ఉన్నా వస్తాను సార్ అని ఆమె. పెరుగన్నం పెట్టి వైట్ రైస్ ఎక్కడ తింటారు? పెరుగన్నం లాస్ట్లో పెట్టాలా? మీకు పెరుగన్నం కావాలి పెట్టి, అది మరి వైట్ రైస్ పెట్టకూడదు. ఫస్ట్ పెరుగన్నం పెడితే అక్కడ క్లోజ్ అయిపోయినట్టు. పెరుగన్నం ఎప్పుడు లాస్ట్ ఉంటుంది. చాలా సంతోషం అండి.